రాష్ట్రంలో గోవుల రక్షణకు ప్రత్యేక చొరవ తీసుకుంటోంది ప్రభుత్వం. ఇందుకోసం 3 ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. ఇక ఫస్ట్ ఫేజ్ లో 4 ప్రాంతాల్లో అత్యాధునిక గోశాలల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది సర్కార్. వేములవాడ దగ్గర 100 ఎకరాలకు తగ్గకుండా గోశాల ఉండాలని సూచించారు. గో సంరక్షణ విషయంలో ఎంత ఖర్చైనా వెనకాడేది లేదని వెల్లడించారు సీఎం. రాష్ట్రంలో గో సంరక్షణపై స్పెషల్ ఫోకస్ చేసింది రేవంత్ సర్కార్. ఇందులో భాగంగా గో సంరక్షణ కోసం సమగ్ర విధానాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. ఈ దిశగా వివిధ రాష్ట్రాల్లోని పద్ధతులను అధ్యయనం చేసేందుకు 3 అధికారులతో స్పెషల్ కమిటీని ఏర్పాటు చేశారు. పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సభ్యసాచి ఘోష్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యార్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావుతో ఏర్పాటైన కమిటీ లోతైన అధ్యయనం చేయాలని సూచించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో గో సంరక్షణపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్. మన సంస్కృతిలో గోవులకు ఉన్న ప్రాధాన్యం, భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకోవాలని, గోవుల సంరక్షణే ప్రధానంగా విధానాల రూపకల్పన ఉండాలని చెప్పారు సీఎం. అత్యాధునిక వసతులతో గోశాలలుండాలని, భక్తులు గోశాలలకు పెద్ద సంఖ్యలో గోవులను దానం చేస్తున్నారని చెప్పారు. అయితే స్థలం లేకపోవడం, ఇతర సమస్యలతో అవి తరచూ చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం. ఈ పరిస్థితులను అధిగమించి గోవుల సంరక్షణే ధ్యేయంగా మొదట రాష్ట్రంలోని 4 ప్రాంతాల్లో అత్యాధునిక వసతులతో గోశాలలు నిర్మించాలని సూచించారు. ముఖ్యంగా ప్రముఖ దేవస్థానాల ఆధ్వర్యంలో కోడెమొక్కులు చెల్లించే వేములవాడ, యాదగిరిగుట్ట, హైదరాబాద్ నగర సమీపంలోని ఎనికేపల్లి, పశుసంవర్ధక శాఖ విశ్వవిద్యాలయం సమీపంలోని విశాల ప్రదేశాల్లో గోశాలలను నిర్మించాలని దిశానిర్దేశం చేశారు సీఎం. భక్తులు సమర్పించే కోడెల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాలని సూచించారు. వేములవాడ సమీపంలో 100 ఎకరాలకు తక్కువ కాకుండా గోశాలలుండాలని తెలిపారు. గో సంరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చుకైనా వెనకాడబోదని చెప్పారు సీఎం. రాష్ట్రంలో గోశాలల నిర్వహణకు సంబంధించిన అప్రోచ్ పేపర్ను సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చారు అధికారులు. రివ్యూ మీటింగ్కు పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సభ్యసాచి ఘోష్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యార్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.